సింపుల్ గా ఒకటే అడుగుతున్నాను, కోరం ఉందా లేదా? సరే, అది సమాధానం చెప్పలేదు అంటున్నాడు. ఇప్పుడు బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేసామంటున్నారు, దాని మినిట్స్ కలెక్టర్ సబ్మిట్ చేయాలి కదా మీరు? చేయవా మరి కలెక్టర్ గారు? జనరల్ బోర్డు మీటింగ్స్ జరిగినట్టు మీరు ఇదే మాట కలెక్టర్ గారు చెప్పారు. మేమేం పిచ్చోళ్ళమా? పొద్దు నుంచి డైరెక్టర్లను మీరు సస్పెండ్ చేస్తామని చెప్పి పొద్దు నుంచి కూర్చున్నాం మేము. కలెక్టర్ తో మీరు ఇందాక ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వమన్నారు? మీద మాట్లాడండి కలెక్టర్ తోటి, నేను కలెక్టర్ చెప్తాను. మీరు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ అని. మ్యామ్ నమస్తే మ్యామ్. ఇందాక మీరు మన ఎండి గారితో మాట్లాడినప్పుడు ఈ సెట్ కోరం లేదని తర్వాత మినిట్స్ మీ దగ్గర తీసుకొని వస్తారు, అప్రూవల్ లేకుండా పెండింగ్ పెడతామని చెప్పారు కదా మేడం. అండ్ మినిట్స్ మీరు వచ్చి కలవమని చెప్పారు కదా మేడం. అవును. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మినిట్స్ నేను కలెక్టర్కి చూపించాల్సిన అవసరం లేదు, ఐ నాట్ గోయింగ్ టు షో అని అంటున్నాడు మేడం. అదే వీల్ టేక్ యాజ్ పర్ లా వీల్ టేక్ యాక్షన్ అయితే, బికాస్ ఇఫ్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు డూ దట్ వీల్ ఆల్సో గో అకార్డింగ్ టు రూల్స్ అండ్ గవర్నమెంట్ ఎట్లా వీళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు, బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్ ఇక్కడ. అండ్ వెన్ వీఆర్ క్వశ్చనింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షో ఇట్ అంటే దెన్ యాజ్ పర్ లా వీల్ ఆల్సో టేక్ యాక్షన్ ఆన్ దట్. చెప్పండి మేడం. నేను ఇప్పుడు ఎందుకంటే మీడియా ముందరే ఈజ్ ఓపెన్లీ సెడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు షో ఎనీథింగ్ టు కలెక్టర్ అని చెప్పేసి ఓపెన్ గా మీడియా ముందర చెప్తున్నాడు ఆయన. I will send you the recording also, and I will also come and meet you taking these directives, and I'll show what has happened today. Okay. Simple question, simple answer. కోరం ఉందా లేదా? ఇది లీగల్ గా డిసైడ్ కావాల్సిన విషయం. నేను చెప్పేది కాదు, దయచేసి అర్థం చేసుకోండి. కలెక్టర్ కి ఏం చెప్పారు మీరు? కలెక్టర్ నేనేం చెప్తాను? కోరం ఉందా లేదా? కలెక్టర్ గారికి నేను చెప్పాను చెప్పండి కాదు. కలెక్టర్ గారు కోరం ఉందా లేదా అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పినారు సమాధానం? మీటింగ్ ఉందా అంటే మీటింగ్ ఉందని చెప్పా, కానీ కోరం ఉందా లేదా, ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది యాబ్సెంట్ అయినారు డిస్కషన్ నెవర్ కేమ్. టూ మచ్. నో మేడం. సీఏ ఉన్నాడా? సీఏ అని పిలిచున్నాం సార్. ఏదో లెటర్ ఇది ఇందాక నాకు లేదండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మేడం. కోరం లేదని మీకు చెప్పలేదా కలెక్టర్ కి? కోరం ఉందా లేదా? ఇప్పుడు బోర్డ్ మీటింగ్ జరిగింది, ఎంతమంది అటెండ్ అయినారు అనుకున్నారు చెప్పండి. 11 members have attended. How many have signed? 9 members have signed. 9 members have signed. 2 members have refused to sign. Yes. That's it. 9 members have signed. I see that. And 10 members quorum. Yes. So the quorum లేదు. ఇంత వచ్చేటప్పుడు కూడా మా వాళ్ళకి కానీ మీడియాకి కానీ ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా నేను కేవలం నా 2 బండ్లు వేసుకొని విజయ డైరీకి ఎవరికి తెలియకుండా ఏ హడావిడి లేకుండా కేవలము కొన్ని ప్రశ్నలు క్లారిటీ రావాల్సి ఉంటే ఆ ప్రశ్నలు అడగడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా కేవలం నేను ఎండీతోనే మాట్లాడుతున్నాను, ఎండీతోనే నేను ప్రశ్నిస్తున్నాను. ఎండీ దగ్గర నుంచి ఆన్సర్లు కావాలని చెప్పి నేను ఆయన ఛాంబర్లో కూర్చొని ఆయనతో మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఒకటి అసలు విజయ డైరీకి సంబంధించిన ఏదైతే ఈరోజు మీటింగ్ బోర్డ్ మీటింగ్ పెట్టుకున్నారో ఆ బోర్డ్ మీటింగ్ లో వన్ ఆఫ్ ద ఎజెండా వచ్చేసి ఎవరైతే కొంతమంది డైరెక్టర్లను ఒక 3-4 డైరెక్టర్లని వాళ్ళని సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ ఊర్లో ఉంటున్న సొసైటీని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఎజెండాలో పెట్టడం జరిగింది. ఈ ఎజెండాలో ఏదైతే పెట్టినారో ఈ 4 డైరెక్టర్లని ఎందుకు సస్పెన్షన్ మీరు పెట్టారు,
ఎందుకు వాళ్ళని రద్దు చేయాలని అనుకుంటారని ప్రశ్నించడానికి నేను వచ్చిన. ఎందుకంటే ఇందులో నా కాన్స్టిట్యున్సీ సంబంధించిన డైరెక్టర్లు ఉన్నారు, నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు ఉన్నారు. మీరు కేవలం ఒక డైరెక్టర్ మీద మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే అది మీ బోర్డు, మీ కథ, మీదంతా అది మీ సపరేట్గా ఉంటుంది. కానీ అక్కడ సొసైటీనే రద్దు చేయాలనుకుంటున్నారు. అంటే దాదాపుగా 100 మంది 150 మంది రైతులు ప్రతిరోజు 800-900 లీటర్లు పోసే రైతులని ఆ సొసైటీని రద్దు చేయడం వల్ల రైతులకు వచ్చే బెనిఫిట్స్ అన్ని ఆగిపోతాయి, రైతులకి వచ్చే స్కీమ్స్ అన్ని బోనస్లు ఆగిపోతాయి. నా కాన్స్టిట్యున్సీలో సరే, మిగతా కాన్స్టిట్యున్సీలో నీకేమమ్మా అని అడిగితే నా కాన్స్టిట్యున్సీ సంగతి చెప్తలే. వాళ్ళకి వచ్చే బోనస్లు పోతాయి, వాళ్ళకి ఆడపిల్లలకి ఏదైనా పెళ్లిళ్ళు చేయాలంటే వాళ్ళకి వచ్చే స్కీమ్స్ పోతాయి, వాళ్ళకి ప్రభుత్వం అదే సొసైటీ నుంచి రావాల్సిన అన్ని కూడా కోల్పోతారు. ఇది ప్రశ్నించడానికి నేను రావడం తప్పంటున్నారు. అంటే ఒక తప్పేముంది? ఇంకోటి, చాలా రూల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. వీళ్ళ బైలాస్ ప్రకారం, ఇది ఎవరితో కాదు, ఇది గవర్నమెంట్ కాదు, విజయ డైరీలో వాళ్ళు రాసుకున్న బైలాస్. వీళ్ళ బైలాస్ ప్రకారంగా కూడా కోరము 2/3 ఉన్నా కూడా, అంటే 12 మంది ఇప్పుడు ఉన్నారు, 12 మందిలో 8 మంది అటెండ్ కావాలా, కానీ 10 మంది సంతకాలు ఉండాలా. ఇది నేను చెప్పే రూల్ కాదు, మీ విజయ డైరీ బైలాస్ లో ఉన్న రూలు 10 మంది సంతకాలు పెట్టాలి అన్నప్పుడు 8 మందితోనే మీరు ఎందుకు సరిపెడుతున్నారు అనేది మా క్వశ్చన్. అంటే రూల్స్ మీరు రాసుకుంటారు, ఆ రూల్స్ మాకు చూపిస్తారు, అదే రూల్స్ నేను క్వశ్చన్ చేస్తే తప్ప. ఈరోజు ఎండి గారు ఇచ్చినారు, ఇది మీకు మళ్ళీ వీడియోలందరికి పెడతా నేను. ఎండి గారు ఇచ్చిన దాంట్లో కూడా స్ట్రెంత్ 15 మంది, డైరెక్టర్ స్ట్రెంత్ 15 మంది, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ హూస్ టర్మ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, అంటే టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు 3, అంటే 12 మంది ఉన్నారు. 12 మందిలో 9 మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయినారు, 10 మంది సంతకాలు లేవని ఎండి రాసిచ్చిన లెటర్ ఇది. మరి నా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడానికి రావడం తప్ప. ఇందాక చైర్మన్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట, నేను అది ప్రెస్ మీట్ నేను చూడలే. కొంచెం మా వాళ్ళు చెప్పారు కొంచెం అడ్డదిడ్డగా మాట్లాడినాడు అని. సంస్కారం అనేది, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. నేను ఆ రోజు కూడా ఆవేశంగా మాట్లాడినాను. ఎందుకు మాట్లాడినాను? బయటికి వీడియోలో నేను మాట్లాడింది వినిపించిందే గాని అవతల పక్కన ఫోన్లో ఆయనేం మాట్లాడుతున్నాడో తెలియదు కదా మీకు. అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదే, అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదే. గొంతు నాది గట్టిగా వాయిస్ పెంచి మాట్లాడనే తప్ప అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు నేను వచ్చినాను, ఆయన ఏం ప్రశ్నించట్లేదే, ఆయన దగ్గర నుంచి సమాధానం రావాలని అడగట్లేదే. నేను అడిగేదంతా ఏంది, ఎందుకు మీరు రద్దు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సిరివెలతో పాటు మిగతా 3 డైరెక్టర్లకు సంబంధించిన సొసైటీలను కూడా రద్దు చేస్తారంట. ఈరోజు అజెండాలో పెట్టినారు 3 సొసైటీలను రద్దు చేస్తామని. ఎందుకు రద్దు చేస్తారండి? మీకు డైరెక్టర్ల మీద కోపం ఉంటే రైతుల మీద చూపిస్తారా? ఎంతసేపు ఇది మాది 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 అంటే ఏందండి? మ్యాక్స్ చట్టం అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఆస్తి మీకు రాసిచ్చినట్ట? మీ ఇంట్లో వాళ్ళది అదేమన్నా? ఎవరు ప్రశ్నించకూడదని ఎందుకంటున్నారు నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఉండే రోల్ తక్కువ ఉండిండొచ్చు కానీ, బట్ గవర్నమెంట్ హ్యాస్ అ రోల్. ఆ రోల్ ఏంటనేది రేపు పొద్దున నేను అసెంబ్లీలో మాట్లాడి చూపిస్తాను. ఈరోజు ఇంకొకటి అన్యాయం ఏంటంటే, ఎవరైతే నాకేం హక్కు ఉంది, ఈమె ఎందుకు వచ్చి అడుగుతుంది, ఈమెకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మా తాతగారు ఇక్కడ చైర్మన్ గా పనిచేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లో ఎప్పుడు లేని సమస్య మీరు
చైర్మన్ అయిన తర్వాత రావడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా నేను చైర్మన్ పైన అబాండాలైనాకో చైర్మన్ మీద ఇచ్చేయడానికి రాలేదు. నేను సింపుల్ గా ఒకటే అడుగుతున్నాను, 2 పాయింట్స్. ఈ రోజు మీటింగ్ కి మీకు కోరం ఉందా లేదా? కోరం లేకపోతే మీటింగ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు? 2వ పాయింట్ ఏంది, మీరు డైరెక్టర్లను ఎవరైతే మీరు సస్పెండ్ చేయాలనుకుంటున్నారో లేకపోతే సొసైటీ రద్దు చేయాలనుకుంటున్నారో, ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ రెండింటికి నేను క్వశ్చన్ అడగడానికి తప్పేంటండి? మార్చేపల్లిలో ఏ పాలకేంద్ర ప్రెసిడెంట్ ఒప్పుకోలేదు. ఏ పాలకేంద్ర ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే గంగుల ఊరికి, ఎందుకంటే వాళ్ళు ఈయన ఇక్కడికి పంపించాలనే తొందరలో వాళ్ళ సొంత ఊర్లో డైరెక్టర్ని దింపి ఈయన ఎక్కించుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము కోర్టుకు వెళ్తున్నాం, ఆల్రెడీ వెళ్ళాము. ఓకేనా? బకాయిలు ఉన్నాయా లేదా అంటే ఎవడు తీసుకున్నాడు, ఎవడికి ఇచ్చినావు, అది బకాయిలు చెల్లించినావా లేదా అనేది క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వాలా. ఊరికి నోటీసులు పంపిస్తే మేము రిప్లై చేసుకుంటూ కూర్చుంటామా? 1,20,00,000 కాదు, 1,40,00,000. 1,40,00,000. నేను అడిగేదానికి మీరు అడిగేదానికి నేను అదే చెప్తున్నా. 5 సంవత్సరాలు మాకు ఎందుకు ఇవ్వలేదంట? మీరు అది అడిగారా ఆయన్ని? ఆ నోటీసులు డేట్ చూసారా? 2019 ఒకటి చెప్పారు మేడం, 2022 2 చెప్పారు, తర్వాత 2024లో 2 చెప్పినారు. ఎవరికి ఇచ్చినారంట? ఒకటి జగత్ పాడైరికి ఇచ్చినారంట, జగత్ విఖ్యాతరెడ్డికి ఇచ్చినారంట, మీకు 2 నోటీస్ ఇచ్చారు మేడం. లేదు, అవన్నీ ఇచ్చినవి మొన్న మేము అధికారంలోకి ఇచ్చిన నోటీసులే తప్ప దానికన్నా ముందు మాకు ఒక నోటీస్ కూడా రాలేదు. ఓకేనా? ఎనీథింగ్ ఎల్స్ సొసైటీ తర్వాత ఉన్నాము, మమ్మల్ని ప్రశ్నించరా మీడియా? మేము ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ప్రశ్నించరా ప్రజలు? ఇళ్ల కాడికి పోయినప్పుడు మమ్మల్ని ప్రశ్నించరా? మరి అంటే ఎవడూ ప్రశ్నించకూడదు. నేను మోనార్క్ని, నేను హిట్లర్ అనుకుంటే రేపొద్దున అదే రైతులు నీకు బుద్ధి చెప్తారు, అదే రైతులు మిమ్మల్ని దించుతారు, అదే ప్రభుత్వం మిమ్మల్ని మీకు సపోర్ట్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఎండీ మీ అందరి ముందర ఏమన్నాడు, నేను కలెక్టర్కి ఇవ్వాల్సిన అవసరం లేదా అన్నాడా లేదా? కలెక్టర్ కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను చంద్రబాబు నాయుడికి వదిలేస్తున్నా, లోకేషన్కే వదిలేస్తున్నా, మీరు ఇలా జరిగే అన్యాయాలు కుట్రలు మీ దృష్టికి తీసుకొస్తాను, అసెంబ్లీలో మాట్లాడతాను, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఇంకొక సొసైటీ అయినా ఫామ్ చేయండి, దాంట్లోనే రైతులు బాగుపడతారు. ఈ బిల్డింగ్ ఆ కుర్చీలు వాళ్ళకే వదిలేయండి, వాళ్ళే చూసుకుంటారు. మా కుర్చీలు, మా బిల్డింగ్లు, మాది అని ఎగురుతున్నారు కదా, అవి మాత్రం వాళ్ళకి అప్పచెప్పి ఇంకొక కొత్త సొసైటీ పెట్టిద్దాను. సో మెయిన్ గా 3 పాయింట్స్ ఇక్కడ రావడానికి. ఒకటి, కోరం లేకుండా బోర్డు మీటింగ్ జరిగింది. రెండోది, డైరెక్టర్లని రద్దు చేయడం కాదు, సొసైటీలను రద్దు చేస్తున్నారంట. ఇది 2వ పాయింట్ అడగడానికి వచ్చినాము. 3వది, ఈ మధుసూదన్ రెడ్డిని ఎందుకు ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కాకపోయినా కూడా ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు? సో దీనికి మాకు నోటీసులు ఇచ్చినారు, మేమేదో డబ్బులు కట్టాలని. ఆ డబ్బులు ఎందుకు మేము కట్టలేకపోయినామో 5 సంవత్సరాలు మీరు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? జనరల్ బాడీ మీటింగ్ కి విఖ్యాత్ అటెండ్ అయినాడు, బోర్డు మీటింగ్ టైంలో విఖ్యాత్ వచ్చినాడు, అది మీ అందరూ కూడా తెలుసు. అప్పుడు ఎందుకు విఖ్యాతికి నోటీస్ ఇవ్వలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అసలు నువ్వు చైర్మన్ గా ఎట్లా ఎక్కినావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇగో ఈయన చైర్మన్ చేసేయంటే 2 సంవత్సరాల నుంచి పాలు పోవాల్సిన వ్యక్తి సడన్ గా 20 రోజుల్లో డైరెక్టర్ అయిపోయినాడు, చైర్మన్ అయిపోయినాడు. 2 సంవత్సరాల నుంచి విఖ్యాత్ ఈ రోజు పాలు పోస్తున్నాడు, ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి విఖ్యాత్ని సస్పెండ్ చేయడానికి పెట్టినాడు. మిగతా డైరెక్టర్లు ఎవరైతే విఖ్యాత్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సొసైటీలు మాత్రమే రద్దు చేయడానికి పెట్టినాడు. ఇదేంటి? అంటే మీరు ఇవన్నీ చేస్తూ పోతుంటే మేము చూస్తూ కూర్చుంటామా? సో దీంట్లో నో టెన్షన్. నంద్యాల ఏం టెన్షన్ వాతావరణం లేదు. ఎవడొచ్చి ఇక్కడ ఎగిరి గెంతులేసింది లేదు. మా పొద్దు నుంచి మేము ఈడే కూర్చున్నాం, ఈడే భోజనం చేస్తున్నాం. డైరీ వాళ్ళు పెట్టకపోయినా మేమే తెప్పించినాం. ప్రెస్ వాళ్ళకి బాగా సాక్షి బాగా బిర్యానీ పెట్టింటాడు. బిర్యానీ కూడా పెట్టలేదా? అది కూడా పెట్టలేదంట పాపం సాక్షి వాళ్ళకి. సో ఏం టెన్షన్ వాతావరణం లేదు, అంత సాఫీగా జరుగుతుంది.
నన్ను చూడంగానే మీడియా వాళ్ళకి టెన్షన్ వాతావరణం ఆటోమేటిక్ గా వేసేస్తున్నారు. సో ఆ టెన్షన్ వాతావరణం లేకుండా జస్ట్ ప్రశ్నించడానికి మాత్రమే వచ్చినాం. గతంలో ఎట్లా ప్రశ్నించినాము ప్రతిపక్షంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాము. దానికి ఏదైనా సొల్యూషన్ వస్తే రైతులు ప్రజలు బాగుపడతారు. ఇంకా ఏదైనా మీడియాలో అడగాలంటే అడగండి. బకాయి పరిస్థితి ఏంది మేడం? అంటే సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు సొసైటీ దీపాలు అమౌంట్ తీసుకుని డబ్బులు కట్టలేదు కదా, కట్టలేదని చెప్పేసి జగత్ విద్యార్థి సస్పెండ్ చేసినారు. సరే ఏదైనా పోవాలనుకుంటే జగత్ విద్యార్థి గారు పోవాలి. వీళ్ళకి సపోర్ట్ గా వీళ్ళు ముందు ఏమని పోతారు, సపోర్ట్ గా వీళ్ళు పోయినారు కోర్టుకు అని చెప్పేసి మేము వీళ్ళ మీద కూడా చర్య తీసుకోబోతున్నాం అని కాదు. మీ అడిగేదానికి ఫస్ట్ మీకు సబ్జెక్ట్ తెలియాల. ఫస్ట్ థింగ్, వీళ్ళు కోర్టుకి వెళ్ళింది వీళ్ళకి నోటీస్ ఇచ్చారు కాబట్టి మీరైనా ఒకటి అర్థం చేసుకోండి. నా మీద ఎవరైనా నోటీస్ ఇస్తే నువ్వు పోతావు కోర్టుకి? ఎట్లా జరుగుతుంది? ఎవరు చేస్తే నోటీస్ ఇస్తారో వాళ్ళే విద్యార్థికి నోటీస్ ఇస్తే వీళ్ళు ఎట్లా పోతారు? కోర్టు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నీకేం సంబంధం అంటారు? నీకు నోటీస్ ఇస్తే నేను కోర్టుకు పోతాను? అదే మేడం, అదే అన్నారంట మేడం. జడ్జి గారు కూడా అక్కడ నోటీస్ కూడా అదే అన్నారంట. అదే ఆ విషయం కూడా చెప్తున్నారు. ఏమన్నా అదే వాళ్ళకి కామన్ సెన్స్ నాలెడ్జ్ అనేది ఎవరైనా బుద్ధినోడు ఎవరైనా ఉంటే వీళ్ళకి నోటీస్ ఇచ్చినారు, వీళ్ళు కోర్టుకు పోయినారు. అది కోర్టులో ఇంకా నడుస్తుంది, యాక్సెప్ట్ అయింది, కోర్టులో నడుస్తుంది. అది ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఇందాకేం చెప్పారు, అసలు కోర్టుకే పోలేదన్నారు మీరు విఖ్యాత్ కేసులో. అవును మేడం, ఏదైనా పోవాలనుకుంటే విఖ్యాత్ రెడ్డి గారు పోవాలా, వీళ్ళు పోయినారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు మేడం. మాకెందుకు నోటీస్ ఇచ్చినారని వీళ్ళు డైరెక్టర్ విఖ్యాత్ డిఫాల్ట్ అయితే వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇచ్చారని చెప్పి వీళ్ళు కోర్టుకు పోయినారు. ఆయనతో కలిసి మీరు వచ్చినందుకు నోటీస్ ఇచ్చారని మేము నోటీస్ అవునా? బోర్డులో పార్టీలకు అతీతంగా ఉన్నారా? బోర్డులో పార్టీలకు అతీతంగా ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరు పార్టీలు అందరూ కలిసే ఉన్నారు కదా. మరి ఎవరు సపోర్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం? ఎవరు సపోర్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం? ఈయన పోయి బుడ్డ రాజశేఖర్ కలవలేదా? ఈయన పోయి ఫరూక్ ని కలవలేదా? ఈయన పోయి బీసీ జనార్దన్ కలవలేదా? మరి ఆయన ఆలోచన అంటే ఇద్దరిని కూడా నేనే ఇనానమస్ గా నేను ఎన్నుకున్నాను, నేనే సపోర్ట్ చేసిన అని చెప్పేసి అంటున్నారు. అటువంటి వాళ్ళే జగత్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కొడాలి నాని గారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తర్వాత వైసీపీ పోలేదా?